ఓం నమ శివాయ. శ్రీ అమరలింగేశ్వర స్వామి కోన ఆలయ సేవ ట్రస్ట్కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏమంటే, శ్రీ అమరలింగేశ్వర స్వామి కోన ఆలయ సేవ ట్రస్ట్ అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, అలా పెట్టేదానికి ఏ విధంగా నాకు భగవంతుడు అధికారాన్ని ఇచ్చినాడో లేదా ఏ విధంగా నాకు అనుమతిని ఇచ్చినాడో నేను క్లుప్తంగా, సాధ్యమైనంత క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. మొట్టమొదటిది, నేను గుడికాడ ఏ రోజు అలా ఆ అధికారం చలాయిస్తామని నేను ఏ రోజు అనుకోలేదు. నా ఉద్దేశం అది కాదు. ఎందుకంటే ఈ పేర్లు పరమతలు నాకు వద్దు. నేను వద్దనుకు మొదటి రోజు అనుకున్నా. నేను గుడికి పోయిన మొదటి రోజు నుంచి అదే మైండ్ సెట్లో ఉన్నా. అలానే నా భగవంతుడు ఉంచినాడు అన్ని రోజులు. నేను అమరలింగేశ్వర స్వామికి వాస్తవంగా చెప్పాలనుకుంటే 2016 అంటే గుడి పెట్టి మొదటి లాంచి ఉన్నా కానీ 2016లో యాక్టివ్గా ఉన్నాను. అప్పటి లాంచి ఏ రోజు వదలలేదు. నేను నా వల్ల సేవ ప్రతి శివరాత్రికి తెల్లారి ముందు రోజు వెళ్ళిపోతారు. మరుసటి రోజు తెల్లవారు దిగేది ఇంటికి ఆ రోజు అంతా ఆడేపడి ఉంటా, తింటాను, తిరుగుతాను, ఆడేపడి ఉంటాను. నా వల్ల సేవ భగవంతుడికి ఎలా కుదిరితే అలా చేసుకుంటూ వచ్చిన. మొట్టమొదటి దాని సిమెంట్ మెట్లు ఏదైతే కట్టున్నామో దానికి అప్పుడు కట్టడానికి డబ్బులు కూడా కావాలనుకుంటే, అప్పుడు కట్టాలనుకున్నా కానీ అదే డబ్బులు లేకపోతే ఏం చేయాలి, పార్ట్ టైం జాబ్ చేసి వీడియో ఎడిటింగ్ చేసి ఒక 2 నెలలు పని చేసి 20,000 వస్తే ఆ 20,000 రూపాయలతో ఫస్ట్లో 10,000 పెట్టి ఇసుక కథ లేకపోతే సాధ్యమైన చోట ఆడ ఈడ అంతా కలెక్ట్ చేసి 150 మూటలు ఇసుక అట్ట నేను అన్ని చోట్ల తిరిగి అందరిని అడిగి 10 మందిని అడుక్కున్న రోజులు కూడా ఉన్న ఇసుక కోసం నేను అన్ని సేకరించి ఆడ అన్ని వడ్డేసి ఆ ఇసుక పైన చేసేందుకు ఒకటి 10,000 రూపాయలు డబ్బులు ఇస్తే ఒక 5,000 10,000 క్రితం మాట్లాడితే అప్పుడు 5,000 చిల్లరతో మాట్లాడితే ఒకటి దాన్ని సగం చేసి వదిలేసి ఆ డబ్బు తీసుకెళ్ళిపోతే వచ్చిన మొదటి నెల వచ్చిన 10,000 చిలా పలాగే దేని పని కాకుండా వచ్చింది ఆ 10,000 రూపాయలు. మళ్ళీ 2 నెలల జీతం వస్తే ఆ 2 నెలల జీతంతో మళ్ళీ ఆ పిల్లకాయలు వాళ్ళు పెట్టి నా బండి ఎక్కించి నా బండికి రిపేర్ చేసుకొని అట్ట కింద పడి దెబ్బలు తగిలి 33 జరిగినాయిలేండి. అన్ని జరిగేసి అట్ట ఒక లోకి నిష్ణి కొనాలి నీళ్ళు పట్టి ఆడున్న కొంతమంది పిల్లకాయలు పట్టుకుని అట్ట వేసి ముట్లా చేర్చాను. 2 నెలలు వచ్చింది. అది అయిపోతే అక్కడ కొంత చిల్లర ఒక 3,000 4,000 రూపాయలు చిల్లర మిగిలింది 10,000 నాకు వచ్చి 2 నెలల జీతంలో. దాని తర్వాత సాయి అన్న మిథున్ అన్న వాళ్ళ తమ్ముడు సాయి అన్న వచ్చినాక అన్న ఒక 10,000 రూపాయల దాకా సహాయం నేను ఫస్ట్ కొద్దిగా ఇచ్చినాడు. మళ్ళీ మధ్యలో కొద్దిగా వచ్చి పని చేస్తుంటే వచ్చి చేసినాడు. పైన గారేసిన మెట్లు కట్టిన అన్న సహాయం ఉంది. ఢిల్లీ పన్న సహాయం కూడా ఉన్నది. ఢిల్లీ పన్న అక్కడ వెంకటేశ్వర కాలేజ్ సైడ్ ఉంటాడు అన్న సహాయం కూడా ఉన్నది. అప్పుడు వీళ్ళందరూ సహాయం చేస్తే తలా ఒక చెయ్యి వేసి నేను ఒక చెయ్యి వేసి అందరూ కలిసి ఆ సిమెంట్ మెట్లు మొట్టమొదటి పని గుడికాడ. దాని తర్వాత అదే సంవత్సరం ఏమైందంటే వాళ్ళు ఎక్కువ పడ్డ వల్ల దారి చీలిపోతే వెళ్ళేదని గుడికి వెళ్ళేదని దావకు చాలా ఇబ్బంది పడిపోతే నా మనసులో చాలా బాధ వేసింది. ఏంట్రా ఏదో విధంగా చేయాలి గుడికాడ ఖాళీగా ఉన్నప్పుడు డ్యూటీ కూడా లేదు నాకు. అప్పుడు నేనేమనుకున్నానంటే సరే ఏం చేయాలి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లాంచి ఏదైతే పని ఎత్తుకున్నామో ఇది ఎవరి నిర్ణయం కాదు, గుర్తుపెట్టుకోండి. నేను ఎవరిని అడగలేదు, నాకు ఎవరు చెప్పలేదు కూడా. రేపు పలానా చిన్నవాడ నువ్వు ఈ పని చేయి గుడికాడ నాకు ఎవరు చెప్పలేదు, ఎవరు నాకు పిలిచి నాకు చెప్పలేదు, నన్ను అడగలా కూడా. నా సొంతంగా నిర్ణయం తీసుకున్నా. స్వామి నీ గుడికి నా వల్ల సేవ నేను చేస్తాను. ఆ రోజు నిర్ణయం తీసుకుని గుడికాడ పోయి భగవంతుడు సాక్షిని ప్రమాణం చేశాను. స్వామి నా వల్ల సేవ ఎన్ని రోజులు ఉంటే నాకు తెలుసు, నువ్వు ఎన్ని రోజులు ఇస్తే అన్ని రోజులు నీకు నేను సేవ చేస్తాను భగవంతుడి గారు ప్రమాణం చేసి ఆ రోజు తీసుకున్నాను. ఎవరికి తెలుసు, నాకు శివుడికి మాత్రమే తెలుసు. ఎత్తిన ఆ రోజు పని నేను బాలాజీ శివరాత్రి మరుసటి రోజు నేను ఎత్తిన ఆనందంగా కూడా ఉన్న ఆ రోజు ఎవరికి తెలియదు. నేను మనసులో శివుడికి సాక్షిగా నేను మనసులో వాచి ఆయనకి నేను ఇచ్చిన ప్రమాణం చేసిన. వచ్చిన ఆ రోజు మొట్టమొదటి రాయి ఎత్తి పక్కనే ఏదైతే అయింది కానీ ఎత్తుకొని అప్పుడు ఒకరోజు డబ్బులు ఉంటే పోయి సామాన్లు గేమాలన్నీ ఎత్తుకొచ్చి పని మొదలు పెట్టినాం. ఆ రోజు నాకు ఎవరు చెప్పలేదు నువ్వు ఈ పని చేయని. నా శివుడు నేను అడిగినా స్వామి నేను చేయాలనుకున్నా, ఆయన అనుమతి ఇచ్చినాడు. నువ్వు చేయరా, నువ్వు కానీ నేను నడిపిస్తున్నాడు. ఆయన నడిపించినాడు కూడా. మళ్ళీ మా మీసాలు ఆయన అందరూ ఒకరు పిల్లకాయలు అందరూ ఒకరొకరు గుర్తుపెట్టుకోవాలి. అందరూ వచ్చిన శివుడు అనుగ్రహం కదా, నాది అసలు కాదు. ఆయన మొత్తం నడిపించాడు ముందుండి. కానీ ఎన్నో బాధలు పెట్టాడు, ఎన్నో పరీక్షలు పెట్టాడు. ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఎవరు రాకపోతే నిస్సహాయతలో ఏం చేయలేదు తెలియదు, దిక్కు తెలియదు. అన్ని బాధలు పడి ఇంట్లో జాబ్ లేదు కాబట్టి ఇంట్లో తిట్లు కొట్లు రోజు అన్ని పడినా సంవత్సరం రోజులు పట్టింది. ఏదైతే ఆ బ్రిడ్జ్ ఉందో ఎందుకు కట్టాల్సింటే నీళ్లు ఈ కాలంలో పాత కాలంలో వచ్చేస్తాయి, పాత కాలం కొత్త కాలం పెట్టడానికి అది అంతా కట్టడానికి సంవత్సరం రోజులు పట్టింది నాకు. నా ఒక్కడికంటే నాకంటే అందరూ కలిసి చేయడానికి అంత ముందు నడిపించినాడు నా దగ్గర శివుడు. మేము అందరూ కలిసి చేసుకున్నాం. మొట్టమొదటి చేసిన సేవ అంటే సొంతంగా చేసిన సేవ, అది ఎవరిని అడగకుండా సొంత నిర్ణయం తీసుకుంది. మళ్ళీ రామలింగేశ్వరుడు, ఆ రామలింగేశ్వర కథ ఇంకో వీడియోలు చెప్తాం. మళ్ళీ కామాక్షమ్మ, మళ్ళీ దావా క్లీన్ చేసుకునేది, చెట్లు పెట్టేది, ఇవన్నీ మళ్ళీ రకరకాల సేవలు. మీ మొత్తంలో క్లుప్తంగా చెప్పాలనుకుంది ఏమంటే, శ్రీ అమరలింగేశ్వర స్వామి మొట్టమొదటి ఉన్నింది. నేను సేవ గుడిగడివి ఫస్ట్ అయితే రామలింగేశ్వర కామాక్షమ్మ వచ్చినారు. మొట్టమొదటి నేను సేవ చేసింది అమరలింగేశ్వర స్వామికి మాత్రమే. ఈ ప్రాసెస్ మొత్తంలో నేను సేవ చేసింది ఒక్కరి కోసమే చేసింది. మొట్టమొదటి చేసి అమరలింగేశ్వర స్వామి మళ్ళీ కదా వీళ్ళు వచ్చి సంవత్సరం అయింది అంతే కదా. కామాక్షమ్మ వచ్చి ఇంకా సంవత్సరం కూడా కాల. వీళ్ళకి ఎలా నేను సేవ చేయాలనుకుంటాను. ఆయనకి నేను సేవ చేసినప్పుడు నాకు ఎవరు చెప్పలే కదా నువ్వు ఈ పని చెయ్యి ఎవరు చెప్పినప్పుడు నాకు ఎవరు చెప్పారు పని చేయమని? ఎవరి కోసం నేను సేవ చేసినాను? ఎవరి కోసం అన్ని నేను బాధలు పడినాను? ఎవరి కోసం ఏడు పని చేసినాను?
అమరలింగేశ్వర స్వామి కోసం అన్ని నేను చేసినప్పుడు అమరలింగేశ్వర స్వామి పేరు పెట్టుకునే అర్హత నీకు లేదని చెప్తే అది ఏ విధంగా సమంజసం? అందరూ చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. స్వామికి నేను సేవ చేస్తే నేను గుర్తుపెట్టుకుని శ్రీ అమరలింగేశ్వర స్వామి కోన ఆలయ సేవ ట్రస్ట్ అంటే ఈ ఆలయానికి నేను సేవ చేసుకున్నాను, ఇన్ని రోజులు చేసుకున్నాను. దాని ఒక క్రమ పద్ధతిలో ఇంకా నీట్గా చేసుకొని దీనికి ఒక అకౌంట్ పెట్టుకుని ట్రాన్సాక్షన్స్ అకౌంట్ చేసి 10 మంది రేపు అడిగిన ఆధారాలు చూపించుకోవడానికి దీని కొరకు నేను ఒక సేవా ట్రస్ట్ పెట్టుకొని దీన్ని నేను చేసుకుంటే ఇది నీకు సంబంధించింది, నీకే మొత్తం అధికారాలు తీసుకున్నావు, నీదే అంటే నాది కాదురా, నేను సేవ చేయడానికి ఉన్నాను, అది అర్థం చేసుకుని అని చెప్తా ఉన్నా. ఎవరికి అర్థం కాకపోతే ఏం చేయాలి? బైలా నీట్గా బైలా ఉన్న ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినాను కదా. సభ్యులు ఎవరైనా ఉండద్దంటే అది వాళ్ళ అభిప్రాయం, ఉండకపోవడం సభ్యులు ఒక ఇష్టం, సభ్యులు ఉండడం వల్ల వాళ్ళ ఇష్టం. నేను కాదని చెప్పలేను కదా. నచ్చకపోతే వాళ్ళు రిజైన్ చేసే అధికారాలు వాళ్ళకి ఉన్నాయి కదా. మీటింగ్ పెడతాం, మీటింగ్లో రండి, మీ అభిప్రాయాలు చెప్పండి, లక్షణంగా ఉంటే ఉండండి, అది మీ ఇష్టం, అది నేను కాదని చెప్పాను కదా. మీరందరూ ఉంటే మా అందరూ కలిసి చేసుకుని అన్నాను. నేను చెప్పే పాయింట్ అది. శ్రీ అమరలింగేశ్వర స్వామి కోన ఆలయ సేవ ట్రస్ట్ పెట్టడానికి, అమరలింగేశ్వర స్వామి ఆలయం ఆయన పెట్టడానికి అధికారం నాకు కూడా ఉన్నది. ఎందుకంటే అందరి భగవంతుడికి ఎంత సేవ చేసినారో అంత సేవ నేను కూడా భగవంతుడు చేయను. ఎదుటి వ్యక్తి ఏ విధంగా మాది అంటున్నారో నేను నాదన్నట్ల, వాళ్ళ గర్వంతో నేను నాదన్నట్ల. కానీ స్వామికి సేవ చేసుకున్నానికి స్వామి అనుగ్రహంతోనే, స్వామి ఆశీర్వాదంతోనే నేను సేవ ట్రస్ట్. ఇది గుర్తుపెట్టుకోండి. శివుడు అనుగ్రహం లేకుండా నేను ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని ఎన్ని మంది నమ్మగలుగుతారు? ఆయన పేరు మీద ఆయన గుడికి ఆడ నేను ఎలా రిజిస్ట్రేషన్ చేయగలుగుతాను ఆయన అనుగ్రహం లేకుండా? ఆ శివుడే నాకు చెప్పాడు, ఆయన అనుగ్రహం ఇచ్చినాడు. స్వామి ఇలా చేయాలనుకుంటున్నా, 10 మంది ఇలా అన్నారు, మంచిదా కాదని అడిగితే నువ్వు చెయ్యి, నేను నడిపిస్తానని. నాకు ఏమి తెలీదు, ముందుండి అన్ని నడిపించిన శివుడు మొత్తం జరిపించింది ఆయన పేరు మీద ఆయన అనుగ్రహంతో నేను సేవా ట్రస్ట్ చేసుకుంటే నువ్వు ఎవడరా చేసేనికి నీకే అధికారం ఉందంటే అది ఎంతవరకు ధర్మం అనేది ఆలోచించండి. ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. ఈ సేవా ట్రస్ట్ ఏదైతే మేము ఇన్ని రోజులు సేవ చేసిందో ఇంకా రకరకాల కొద్ది అప్పుడప్పుడు ఒక వీడియో మనం చేసుకుంటూ వస్తాం. మేము ఏం చేసాం వాస్తవాలు అనేది నిజాలు అందరూ తెలుసుకుందాం. ఓం నమః శివాయ.